హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఇన్ స్వీడన్. సో మీకు తమ్నేల్లో చూస్తే అర్థమై ఉంటుంది కదా. సో తమ్నేల్లో ఒక 2 స్టోర్స్ అనేవి నేను మెన్షన్ చేస్తున్నాను. అవి ఏంటంటే వన్ ఈజ్ యూరో గ్రాసన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సోదటెల్ ఎలివిస్. ఈ 2 స్టోర్స్ వచ్చేసరికి మనకి పాకిస్తానీ స్టోర్స్ అనమాట. అండ్ మనకి ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ 2 స్టోర్స్ మాకు కొంచెం దగ్గరలో ఉంటాయి. ఇండియన్ స్టోర్ వచ్చేసరికి కొంచెం దూరంలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు ఈ 2 స్టోర్స్లోనే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ వాటి ప్రైజెస్ కూడా కొంచెం లో ప్రైజెస్ మాత్రమే ఉంటాయి. అండ్ వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 2 స్టోర్స్ అనేవి కొంచెం రీజనబుల్గా అనిపించాయి మాకైతే. సో అందుకనే మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాము. అండ్ మనకి ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి కూడా వస్తాయి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి స్పైసెస్ లైక్ పసుపు, ఉప్పు వాటి నుంచి కంపేర్ చేసుకుంటే మిరియాల పొడి ఇలా చాలా స్పైసెస్ అవైలబుల్లో ఉంటాయి, అన్ని స్పైసెస్. అండ్ మనకి పప్పులు అండ్ కందిపప్పు, శనగపప్పు ఇలా ఈ పప్పులన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనకి కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి, లైక్ పప్పు గుత్తి అలా కొన్ని గెరిటెలు అలా అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే పూజ సామాన్కి వచ్చేసరికి మనకు ఓన్లీ కడ్డీలు అండ్ దీపం ఆయిల్ మాత్రమే ఉంటుంది. కొన్ని స్టోర్స్లో అన్నీ ఉంటాయి. ఈ 2 స్టోర్స్లో మాత్రం కడ్డీలు అండ్ దీపం ఆయిల్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో రిమైనింగ్ అనేవి కొంచెం వేరే వేరే స్టోర్స్లో ఉంటాయి. మనకి కావాలనుకున్నప్పుడు ఆ స్టోర్స్ని విజిట్ చేసుకొని తీసుకుంటూ ఉంటాము. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడే ఈ 2 స్టోర్స్లోనే పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చెప్పాను కదా, థర్స్డే అండ్ ఫ్రైడే ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయని. సో వెజిటేబుల్స్లో కూడా బెండకాయ, దొండకాయ అండ్ ఒక్కొక్కసారి ములక్కాయలు అండ్ వంకాయలు, సొరకాయ, పొట్లకాయ, బీరకాయలు అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్స్కి వచ్చేసరికి మనకి సీజనల్ ఫ్రూట్స్గా కూడా అవైలబుల్లో ఉంటాయి. లైక్ ఏ సీజన్ వైజ్గా ఏ ఫ్రూట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయో సో ఆ ఫ్రూట్స్ అనేవి మనకి ఈ 2 స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో అండ్ ఈ గ్రాసరీస్ వచ్చేసరికి మనకి ప్రతిదీ ఒక ఇదేనే కాదు, చెప్పాలంటే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కానీ ప్రైస్ వైజ్కి వచ్చేసరికి మనకి టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది. సో తప్పదు కదా మరి ఇంకా. అండ్ మనకి కాఫీ ఐటమ్స్లో, కాఫీ పౌడర్స్లో కూడా చాలా డిఫరెంట్ కాఫీ పౌడర్స్ అండ్ టీ పౌడర్స్ మాత్రం నేనైతే తాజ్మహల్ యూస్ చేస్తాను. అండ్ రెడ్ లేబుల్ ఉంటుంది, రెడ్ లేబుల్ నేచర్ కేర్ ఉంటుంది, నేచురల్ కేర్. అండ్ వాటిలో కూడా చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. ఈ స్టోర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. లైక్ చూస్తున్నారు కదా, పపాయ అండ్ బీరకాయలు, మ్యాంగోస్ ఇలా ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ మనకి ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా మనకి ఫిష్, ప్రాను అండ్ చికెను ఇలా ఈ మీట్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. నార్మల్వి దొరుకుతాయి, అంటే పచ్చివి కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రోజన్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ రైస్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. లైక్ 5 kgs బ్యాగ్స్ ఆర్ 10 kgs బ్యాగ్స్ అలాగా వాటిల్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్లో ఉంటాయండి. అండ్ బాస్మతి బియ్యం కూడా ఉంటుంది. నార్మల్ రైస్తో కంపేర్ చేసుకుంటే బాస్మతి రైస్ అనేది కొంచెం లో ప్రైస్ అయితే ఉంటుంది. సో అండ్ వీట్ ఫ్లోర్స్ కూడా ఉంటాయండి. వాటిల్లో కూడా ఆశీర్వాద్, ఆటా ఇలాగా డిఫరెంట్ బ్రాండ్స్తో మనకి వీట్ ఫ్లోర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇదేనండి ఇంకా ఓవరాల్గా స్వీడన్లో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాను నాకు తెలిసినంత వరకు. సో ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ నేనంతా కవర్ చేశాను. సో ఈ వీడియోలో మీకు ప్రైజెస్ కూడా మీకు కనిపించాయి కదా. సో మీకు ఎలా అనిపించింది? రైస్ రీజనబుల్గా మాకు దొరుకుతున్నాయా లేదంటే ఎక్స్పెన్సివ్నా అని మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. So keep watching. Take care. Bye bye. See you on next video.